Good afternoon, one and all. So in this session, we are going to learn how to develop event registration form in Django. జనరల్గా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూస్ ఇచ్చి వాల్యూస్ మనకి డేటాబేస్లో సేవ్ అయ్యి మనకి అది కనిపించాలి అంటే డిజాంగోలో వీఆర్ గోయింగ్ టు యూస్ ఏ సపరేట్ ఫైల్ కాల్డ్ forms.py. సో forms.pyని యూజ్ చేసుకుని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ ఇచ్చిన వాల్యూస్ని మనం బ్యాక్ అండ్ డేటాబేస్లో సేవ్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం మోడల్స్ని యూజ్ చేసి బ్యాక్ అండ్ డేటాబేస్లో వాల్యూస్ని మనం ఫ్రంట్ ఎండ్లో రిట్రీవ్ చేసుకున్నాం. బట్ మన ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూస్ ఇవ్వాలి అంటే ద కరెక్ట్ వే ఈజ్ టు యూజ్ ఫార్మ్స్ ఓన్లీ. ఎందుకంటే మనం ఫార్మ్స్ యూజ్ చేసినప్పుడు వీ కెన్ ఆల్సో యూజ్ CSRF టోకెన్. సో దాన్ని బేస్ చేసుకొని మనం డెవలప్ చేసిన ఫార్మ్ ఈజ్ సెక్యూర్ ఆర్ నాట్ అనేది కూడా మనం జాంగోలో మనం యూజ్ చేసుకుంటాం, రైట్? సో ఐ క్విక్లీ ఓపెన్ మై VS Code. సో దిస్ ఈజ్ మై VS Code. సో ఫస్ట్ వన్ ఈజ్ models.py ఫైల్. సో ఈ models.py ఫైల్లో నేను క్రియేట్ చేస్తున్న మోడల్ పేరు వచ్చేసి ఈవెంట్. సో డేటాబేస్లో ఈ నేమ్తో టేబుల్ క్రియేట్ అవుతుంది. నేను తీసుకున్న ఫీల్డ్స్ నేమ్, మెయిల్ ఐడి, అడ్రస్, ఫోన్ నెంబర్, ఏజ్, ఆధార్ నెంబర్, ఈవెంట్ నేమ్, కాలేజ్ నేమ్ అండ్ రోల్ నెంబర్, సో ఆన్. సో ఈ ఫీల్డ్స్ నేను తీసుకున్నా. వన్స్ ఈ ఫీల్డ్స్తో నేను మోడల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే డిజాంగో అప్లికేషన్లో models.py ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొత్తగా forms.py అని ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను డిజాంగో అప్లికేషన్లో. ఆ forms.py ఫైల్లో మోడల్స్లో మనం ఏవైతే మెన్షన్ చేసామో దాన్ని మనం ఇక్కడ తెచ్చుకుంటాం. ఫార్మ్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనం HTML కోడ్ రాయకుండా డిజాంగో ఆటోమేటిక్గా HTML కోడ్ ఒకటి జనరేట్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ ఫార్మ్స్ ఓన్లీ. సో అక్కడ నేను మోడల్స్లో ఏవైతే ఫీల్డ్స్ తీసుకున్నానో ఆ ఫీల్డ్స్ అని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఒకవేళ యూజర్ కనుక ఏదైనా వాల్యూ ఎంటర్ చేయకపోతే ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద వాలిడేషన్ ఆల్సో. ఎర్రర్ మెసేజ్ ఒకటి జనరేట్ చేస్తాను, రైట్? ఎంటర్ యువర్ నేమ్ రిక్వైర్డ్, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి, అడ్రస్, ఫోన్ నెంబర్, సో ఆన్, ఎంటర్ ద ఏజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫర్ ఆల్ ద వాల్యూస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ యూజర్ మస్ట్ ఎంటర్ ద వాల్యూస్. ఆ ఫామ్లో ఉన్న వాల్యూస్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో ఈవెంట్ ఫామ్ అని ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను, నేమ్, మెయిల్ ఐడి, అడ్రస్, సో ఆన్, రోల్ నెంబర్ వరకు. సో సేమ్ ఫీల్డ్స్ తీసుకున్నాను, ఎర్రర్ మెసేజ్ కూడా రిట్రీవ్ చేశాను. ఇది forms.py. సో ఫస్ట్ మనం models.py రాసిన తర్వాత నెక్స్ట్ మనం forms.py రాస్తాం. అంటే forms.py కొత్తగా మన డిజాంగో అప్లికేషన్లో క్రియేట్ చేయాల్సిన ఫైల్. వన్స్ మోడల్స్ ఫామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ admin.py ఓపెన్ చేస్తాం. admin.pyలో ఒక క్లాస్ నేమ్ ఈవెంట్ admin అని చెప్పి తీసుకున్నాను. దాన్ని నేను సూపర్ యూజర్కి రిజిస్టర్ చేస్తున్నాను. నా మోడల్తో పాటు ఆ క్లాస్ని కూడా నేను రిజిస్టర్ చేస్తున్నాను సో దట్ మనం ఎంటర్ చేసిన డేటా బ్యాక్ అండ్ డేటాబేస్లో డిస్ప్లే అవ్వాలి. SQL8.3లో కనిపిస్తుంది అనమాట. సో list_display అని చెప్పి ఒక సెట్ తీసుకున్నాను, లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్లో నేమ్, మెయిల్ ఐడి, అడ్రస్, ఫోన్ నెంబర్ ఎక్సెట్రా అన్ని ఫీల్డ్స్ని ఇక్కడ రిట్రీవ్ చేశాను. వన్స్ forms.py ఫైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ views.py ఫైల్. అప్లికేషన్ లెవెల్లో ఉన్న views.py ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ request.method ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. మనం ఖచ్చితంగా పోస్ట్ ఆర్ గెట్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం జనరల్గా. బట్ మన డిజాంగోలో REST API అంటే మన అప్లికేషన్ కనుక సెక్యూర్ అవ్వాలన్నా, అథెంటికేట్ అవ్వాలన్నా అన్ని మెథడ్స్ కూడా పోస్ట్ ద్వారానే చేస్తాం. సో డేటా విల్ బి వెరీ సెక్యూర్ అనమాట. సో ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఫామ్ request.post. ఒకవేళ ఫామ్ కనుక వ్యాలిడ్ అయితే కనుక క్లీన్ డేటా అనే ఒక డేటా డిక్షనరీని మనం తీసుకుంటాం. దీనిలో అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఈ క్లీన్ డేటా ద్వారానే ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇచ్చిన వాల్యూస్ బ్యాక్ అండ్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో దానికి ఒక కామన్ వేరియబుల్ కాకుండా ఒక సపరేట్ వేరియబుల్స్ తీసుకున్న ప్రతిదానికి ఒక డమ్మీ వేరియబుల్ లాగా. సో ఆ వేరియబుల్స్ అన్ని కూడా లాస్ట్లో ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు NM, మెయిల్ ఐడి ఈజ్ ఈక్వల్ మెయిల్, సో ఆన్ అన్ని ఏవైతే మనం ఈవెంట్ అని ఒక ఫామ్ తీసుకున్నాం ఆ ఫామ్కి నేను పంపించాను. లాస్ట్లో దాన్ని నేను సేవ్ చేశాను. ఒకవేళ ఫామ్ కనుక వ్యాలిడ్ కాకపోతే కనుక ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఫామ్, మళ్ళీ దాన్నే జనరేట్ చేయమని చెప్పాం. ఈ వాల్యూస్ అన్నీ కూడా input.html ఫైల్కి మనం ఫార్వర్డ్ చేసాం. సో రెండర్ మెథడ్ ఏదైతే ఉందో ఆ రెండర్ మెథడ్ని యూజ్ చేసుకుని input.html ఫైల్కి పంపించాం. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఓవరాల్ ఫామ్ని మనం డిజైన్ చేసుకుంటూ వస్తాం. ఇది మనం ఏదైతే ఈవెంట్ తీసుకున్నామో ఆ ఈవెంట్కి సంబంధించిన వాల్యూస్. సో ఇప్పుడు views.py ఫైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఓపెన్ చేయాల్సింది input.html ఫైల్. ఇక్కడ నేను స్టాటిక్ టెంప్లెట్స్ని యూజ్ చేస్తున్నాను. సో అందుకని లోడ్ స్టాటిక్ అనే ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ నేను డిస్ప్లే చేసుకున్నాను. MGSRC ఈజ్ ఈక్వల్ టు ఒక ఇమేజ్ని డిస్ప్లే చేసుకున్నాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై స్టైలింగ్స్. సో ఫస్ట్ వెల్కమ్ టు ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అండ్ H2 ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ఏవైతే లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తాన్ని ఇక్కడ డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫామ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ విచ్ ఈస్ నో వ్యాలిడేట్. అంటే మనకు వ్యాలిడేషన్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాము CSRF టోకెన్. సో CSRF టోకెన్ యూజ్ చేసి మన ఫామ్ని హైలీ సెక్యూర్ అండ్ అథెంటికేషన్ కింద మనం తయారు చేయొచ్చు అనమాట. సో డిజాంగోలో CSRF ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మనం CSRF టోకెన్ యూజ్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఏ టేబుల్. సో ఈ టేబుల్లో నేనేం యూజ్ చేస్తున్నాను అంటే టేబుల్ బ్రాడర్, టేబుల్ సంబంధించిన స్టైలింగ్స్ని యాడ్ చేశాను. వన్స్ నేను స్టైలింగ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను form.as టేబుల్ అన్నా. సో యాజ్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే
ఏవైతే వాల్యూస్ మనకు వస్తున్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయమని అర్థం. అలా కాకుండా ఫామ్ డాట్ యాజ్ అండర్స్కోర్ పి అన్నమాట ఒక పారాగ్రాఫ్ కాగా ఒక లిస్ట్ లాగా మనం డిఫైన్ చేయొచ్చు. సో మనం డెవలప్ చేసిన ఫామ్ సెక్యూర్ అవ్వటానికి ఈ సిఎస్ఆర్ఎఫ్ని మనం ఏమంటామంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటాం. సో ఆ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఏదైనా అటాక్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం డెవలప్ చేస్తున్న డిజాంగో ఫామ్స్ కానీ అదే వెబ్ అప్లికేషన్ మీద బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ యూజ్ చేశాక టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేసాము, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని చెప్పి ఫామ్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ మనం ఓపెన్ చేసింది urls.py ఫైల్ ఎట్ అప్లికేషన్ లెవెల్. సో అప్లికేషన్ లెవెల్లో urls.py ఫైల్ ఏముందో ఆ పై ఫైల్ని ఓపెన్ చేసుకున్నాను. వన్స్ కంప్లీట్ చేశాక మన urls.py ప్రాజెక్ట్లో ఏ విధమైన మోడిఫికేషన్ చేయట్లేదు కాబట్టి urls.py ఫైల్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై కమాండ్ ప్రాంప్ట్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ migrations or migrate. So python space manage.py space migrate. Let me migrate here first. So once migrations మనకి అప్లై అయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ మేక్ migrations. సో python space manage.py space make migrations. సో వన్స్ ఒకసారి python 3 manage.py space make migrations. సో మైగ్రేషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, ఇప్పుడు మైగ్రేట్ చేద్దాము. సో వన్స్ మైగ్రేషన్స్ అప్లై అయిన తర్వాత python 3 manage.py run server. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సర్వర్. సో సర్వర్ స్టార్ట్ చేసినది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిప్లాయ్మెంట్ సర్వర్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి వెల్కమ్ టు ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, ద ఈవెంట్స్ ఆర్ లిస్టెడ్ బిలో. సో ఇందులో ఈ ఏదో ఒక లిస్ట్ ఆఫ్ ఈవెంట్ మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. ఫర్ సపోజ్ నేమ్, సో మెయిల్ ఐడి అండ్ అడ్రస్, లెట్ మీ రైట్ ఇట్ యాజ్ విజయవాడ అండ్ లెట్ మీ రైట్ ద ఫోన్ నెంబర్, లెట్ మీ రైట్ ద ఏజ్, let me write something Aadhaar number, let me make the event name as coding and let me write the college name as KBN, write the roll number as 100. So I am going to submit it here. So form was submitted successfully. Now I am going to retrieve the second one. So let me type the second one as Pawan. So let me recollect this one as pawan@gmail.com. Next let me change the address as Hyderabad. Let me change the phone number also. Let me change the Aadhaar value and as well as Aadhaar number and age, and let me make it as flash mob. So let me write it as something PB college and let me write the roll number as 123. So I am going to submit it here. So two values మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కసారి మనం అడ్మినిస్ట్రేటర్ లాగిన్లోకి వెళ్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ డిజాంగో అడ్మినిస్ట్రేషన్ లాగిన్. సో ఈ డిజాంగో అడ్మినిస్ట్రేటర్ లాగిన్లో సూపర్ యూజర్కి లాగిన్ అవుతున్నాను. వన్ సూపర్ యూజర్కి లాగిన్ అయిన తర్వాత ఇందాక మనం క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ ఏదైతే ఈవెంట్స్ ఉందో ఈవెంట్ సెలెక్ట్ చేశాను. మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్లో డేటా ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో సేవ్ అయిపోయింది. ఈ విధంగా మనం డిజాంగో యూజ్ చేసి ఒక ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం డెవలప్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్స్.